విద్యార్థులు సకాలంలో పాఠశాలకు వచ్చి బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు ఆర్టీటీ ఉమెన్స్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ఉషా ఫెడర్ అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని స్థానిక వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్టీటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 141 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీటీ ఉమెన్స్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ఉషా ఫెడర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మొత్తం 525 పాఠశాలల్లో 43,700 సైకిళ్లను విద్యార్థులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు తీసుకున్న సైకిళ్లను చక్కగా వాడుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా బాగా చదవాలని ఆమె సూచించారు. ఒకవేళ సైకిల్ తీసుకున్న వారికి ఉపయోగకరంగా లేకపోతే ఉపయోగపడే మరొక విద్యార్థికి ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. ఆర్టీటీ పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకే ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉషా ఫెడర్ చెప్పారు. సహాయం చేయాలన్న తలంపు ఉండాలనేది కానీ అది చిన్నది పెద్దది అనేది తేడా ఉండదని, సాధారణమైన వాళ్ళే అసాధారణమైన పనులు చేస్తారని విద్యార్థులను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. సంస్థకు సహాయం చేస్తున్న వారు పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నవారేమీ కాదని, మీలాగా సామాన్యులే అని ఆమె చెప్పారు. ఏప్రిల్ 9వ తేదీ ఫాదర్ ఫెడర్ పుట్టినరోజు పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెఎస్ రంగనాయకులు మాట్లాడుతూ ఆర్టీటీ సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. మారుమూల ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు సాయం చేసే ఆలోచన గొప్పదని, సంస్థ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులు మంచిగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీటీ మేనేజర్ కె నాగరాజు, మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి పి శ్యాముల్ జాన్, మండల విద్యాశాఖ అధికారి పి శ్రీనివాసులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మాడుగుల మల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ కుంటక వేగిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అన్న. ఈరోజు స్థానికవరం స్కూల్కి హై స్కూల్కి రావడం చాలా సంతోషం. ఈరోజు 141 సైకిళ్ళు ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు కూడా 140 సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే 261 సైకిళ్ళు మనం ఇవ్వడం ఈ స్కూల్లో మాత్రమే జరిగింది. టోటల్గా చూసుకున్నప్పుడు 43,600 సైకిళ్ళు మనం ఆర్టీటీ పనిచేసే ప్రాంతాలలో ఎక్కడైతే అవసరం ఉందో పిల్లలకి అక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని ముఖ్యంగా ఇవ్వడానికి మెయిన్ కారణం ఏమి అని అంటే, పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది డ్రాప్ అవుట్ అవ్వకూడదు, వాళ్ళు కంటిన్యూ చేయాలా, వాళ్ళ టైం కూడా సేవ్ అవ్వాలా. సమాజానికి ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా అవసరం కాబట్టి వాళ్ళు చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతోనే ఆర్టీటీ ముందుకు తీసుకుపోతుంది. ముఖ్యంగా ఏమి అని అంటే, మనం చదువుతోనే మన కుటుంబాలను కానీ మన సమాజాన్ని కానీ మార్చవచ్చు అనే దానికి ఆర్టీటీ ఆలోచన చేయడం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో మార్పులు రావాలి అని అంటే చదువుకొని ఆర్థికంగా స్థిరపడినప్పుడే ఆ కుటుంబము ఆ పర్సన్ చాలా విలువలతో ముందుకు రాగలుగుతారు ఈ సమాజానికి. కాబట్టి చదువు చాలా ముఖ్యం అని చెప్పి మనము స్పెషల్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలలో కూడా మనం చూడడం జరుగుతుంది. ఆర్టీటీలో ఇప్పుడు వరకు మనం దాదాపు 5,500 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ కింద మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ స్థానికవరం నుంచి కూడా 2 పిల్లలు రావడం జరిగింది. అట్లా శ్రీశైలం రీజన్లో చూసుకుంటే ఆర్టీటీ పనిచేసే ప్రాంతాలలో దాదాపు 200 మంది ఇక్కడ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ చదివించేకి ఆర్టీటీ అవకాశం ఇస్తుంది. దాని తర్వాత కూడా డిగ్రీ అయిపోయినాక 1 year ఫారిన్ లాంగ్వేజెస్ కోర్స్ కూడా మనం ఆర్టీటీలో అనంతపూర్లోనే చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 కూడా జరుగుతాయి. ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, తర్వాత కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లీషు, ఇవన్నీ కూడా మనం నేర్పించి ఈ సమాజానికి ఒక మంచి వ్యక్తిగా తయారు చేయాలా, ఆర్థికంగా ఎదిగే ఒక కుటుంబాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది.